మిత్రులందరికీ నమస్కారం. అందరికీ గుడ్ మార్నింగ్. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కాల్ లెటర్లు అందుకున్నారో ఇప్పటి వరకు అందరికీ కూడా హార్ట్ఫుల్గా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్, హృదయపూర్వక శుభాకాంక్షలు. మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో రావడం జరిగింది. మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు, నేడు కొనసాగుతున్న ధ్రువపత్రాల పరిశీలన. ఈనాడు అమరావతి. మెగా డిఎస్సి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల వరకు కొనసాగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లు అభ్యర్థులు లాగిన్లో ఉంచారని, ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని, శని ఆదివారాల్లో జాబితా పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టుల కాల్ లెటర్లు విడుదల చేయనున్నారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. క్లారిటీగా చెక్ చేయండి. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లు అభ్యర్థులు లాగిన్లో ఉంచారని, ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతుందని, శని ఆదివారాల్లోనూ జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టులకు సంబంధించిన కాల్ లెటర్లు విడుదల చేయనున్నారని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. మిగిలిపోతున్న పోస్టులు ఏంటంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఆ పోస్టులు మరొక డిఎస్సికి క్యారీ ఫార్వర్డ్ అయిపోతాయి. కొంతమంది అభ్యర్థుల తప్పిదాల వల్ల ధ్రువపత్రాల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యారంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. కొంతమంది అభ్యర్థులు మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఆప్షన్ అనేది వారి తండ్రి ఫ్యామిలీలో ఒకరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేది ఆయనకు మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ అనేది వర్తించదు. అటువంటి వాటిని పరిశీలన చేసేటప్పుడు తిరస్కరించారంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది వరకు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖకు శుక్రవారం చేరనున్నాయంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. త్వరలో ఎంపిక జాబితా విడుదల ఏంటంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ల వారీగా అభ్యర్థులు ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కటాఫ్ మార్కులతో పాటుగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన జాబితా, ఎవరెవరిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి పిలిచారనే జాబితా వెబ్సైట్లో ఎటువంటి పీడిఎఫ్ అనేది లేకపోవడంతో అసలు ఎవరికి కాల్ లెటర్స్ వచ్చాయి, ఎవరికి కాల్ లెటర్స్ రాలేదు, కటాఫ్ అనేది ఎక్కడ ఆగిందనేది కూడా ఎవరికి కూడా కరెక్ట్గా తెలియని పరిస్థితి. డిఎస్సి ప్రతిభావంతుల ధ్రువపత్రాల పరిశీలన అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మచిలీపట్నానికి సంబంధించి డిఎస్సి ప్రతిభావంతుల ధ్రువపత్రాల పరిశీలన. జిల్లా విద్యాశాఖ డిఎస్సి ప్రతిభావంతుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను ప్రారంభించింది. బందరులో నోబెల్ కళాశాలలో గురువారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారంటూ కూడా మనకు ఒక పాయింట్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. 50 మంది అభ్యర్థులకు ఒక బృందం చొప్పున 24 బృందాలను నియమించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్థులతో పాటుగా వారి కుటుంబ సభ్యులు కూడా తరలి రావడంతో కళాశాల ప్రాంగణంలో కోలాహలం కనిపించింది. ఇక్కడ బృంద సభ్యులు అభ్యర్థుల వారీగా పిలిచి ధ్రువపత్రాలను పరిశీలించి వివరాలను నమోదు చేశారు. మొత్తంగా 1,180 మంది అభ్యర్థులకు రాత్రి 8 గంటల సమయం వరకు కూడా 80% వరకు కూడా ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారులు పివిజే రామారావు, యువి సుబ్బారావు పర్యవేక్షించారంటూ ఇక్కడ మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం అంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. తొలి రోజు 1048 అభ్యర్థుల విద్యార్హత పత్రాల తనిఖీ పర్యవేక్షించిన ప్రత్యేక అధికారి ప్రసన్న కుమార్ అంటూ ప్రత్యేక అధికారులతో పాటుగా డిఈఓలు. నెక్స్ట్ అధికారిక మార్కులు వచ్చిన కాల్ లెటర్ రాలేదని పలువురు ఫిర్యాదులు, 1-2 రోజుల్లో వస్తాయంటున్న అధికారులు. ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బీసీలకు పోస్టులు కేటాయించటం లేదన్న ఉపాధ్యాయ సంఘాలంటూ దీనికి సంబంధించి ఒక పాయింట్ని అయితే ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో హైలైట్ చేయడం జరిగింది. మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. 13 జిల్లాలకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితాలనేవి పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో పెట్టినట్లయితే అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. కటాఫ్ అనేది ఎక్కడి వరకు తీసుకున్నారు, ఏ సామాజిక వర్గానికి సంబంధించి అనేది కూడా అభ్యర్థులందరికీ కూడా తెలుస్తుంది. డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలిస్తున్న అధికారులు డిఎస్సి 2025లో అర్హత సాధించి
ఉమ్మడి కృష్ణా జిల్లా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. మచిలీపట్నంలో నోబెల్ కళాశాలలో ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హడావిడి ప్రారంభమైందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. 1048 మంది అభ్యర్థులు హాజరంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి 2025లో అర్హత సాధించిన వారిలో 1048 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని, నోబెల్ కళాశాలలో 21 గదుల్లో ఒక్కో గదిలో 50 మందికి చొప్పున ఇక్కడ ఒక బృందాన్ని కేటాయించి సర్టిఫికెట్ల పరిశీలన అయితే చేశారు. ఒక్కో బృందంలో ఏ అధికారులు ఉంటారనే వివరాలు కూడా మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. మెయిన్గా ఎంఆర్ఓ, మండల రెవెన్యూ ఆఫీసర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని పరిశీలిస్తున్నారు. ఆధార్కు సంబంధించిన సర్టిఫికేట్ని పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా ఎంఈఓ స్థాయి అధికారి వచ్చేసరికి క్వాలిఫికేషన్లకు సంబంధించిన సర్టిఫికేట్లు పర్సంటేజ్లు చెక్ చేసుకుంటున్నారు. ఇంకా మనకి హెచ్ఎం స్థాయిలో ఎవరైతే స్కూల్ హెచ్ఎంని తీసుకున్నారో ఆయన స్టడీ సర్టిఫికేట్లు కానివ్వండి, ఓవరాల్గా చూసినట్లయితే మొత్తంగా అన్ని సర్టిఫికేట్లు అనేవి ఒరిజినల్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత అందరూ కూడా సంతకాలు చేసిన తర్వాత 3 కమిటీల సభ్యులు కూడా సంతకాలు చేసిన తర్వాత ఫైనల్గా ఆన్లైన్ అయితే అవుతుంది. ఆన్లైన్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ ఎంఈఓ స్థాయి అధికారికి అయితే ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత అక్కడ సబ్మిట్ చేసినట్లయితే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది అక్కడతో పూర్తి కావడం జరుగుతుంది. ఇది గైస్ దీనికి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఒకే అభ్యర్థి 4-5 రకాల పోస్టులకి మెరిట్ ఉన్న అభ్యర్థికి అక్కడ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఫస్ట్ పోస్ట్కి అతడికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయిపోయినట్లయితే మిగిలిన పోస్టులకు సంబంధించి వేరే క్యాండిడేట్లకు సంబంధించి కాల్ లెటర్లు అనేవి జనరేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా సర్టిఫికెట్ల పరిశీలన ప్రాసెస్ అయితే జరుగుతున్నట్లు మనకు సమాచారం. కాల్ లెటర్లు రాలేదని ఆందోళన అంటూ కూడా మనకు ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు డిఎస్సి కన్వీనర్ గారు ఏ ఆర్డర్ ఫాలో అయ్యారనేది కూడా క్లారిటీగా చెప్పవలసిన అవసరం అయితే ఉంది. అభ్యర్థులకు సంబంధించి ఓపెన్ ఓసీ, ఓపెన్ రిజర్వేషన్, లోకల్ ఓసీ, లోకల్ రిజర్వేషన్ ఈ ఆర్డర్ ఫాలో అయ్యారా, లేదంటే ఓపెన్ ఓసీ, లోకల్ 80% లోకల్ క్యాండిడేట్స్ ద్వారా, తర్వాత ఓపెన్ రిజర్వేషన్, తర్వాత లోకల్ రిజర్వేషన్ 2 మెథడ్స్ ఉన్నాయి. ఆ 2 మెథడ్స్లో మీరు ఏ మెథడ్ ఫాలో అయ్యారనేది కూడా ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళం. ఈ నెల 26 నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. విడుదలపై పూర్తి ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ ఒకవైపు కాల్ లెటర్లు, మరొక వైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్. తమకు వస్తాయో రావోనని కొంతమంది అభ్యర్థుల ఎదురుచూపులు, వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయం అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో ఉంది. నోటిఫికేషన్ నుంచి ఫలితాల వరకు సజావుగా సాగిన మెగా డిఎస్సి ప్రక్రియ చివరిలో గందరగోళంగా మారింది. ముందు నుంచి కూడా అభ్యర్థులు కోరుకున్నది ఏది జరగలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి, తెలంగాణ మాదిరిగా నార్మలైజేషన్ విధానం అనేది వద్దు, ఎస్జిటి వాళ్ళకి 10 పేపర్లు వద్దు, ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టండి అని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా ముక్కంఠంతో ప్రశ్నించినా అసలు అధికారుల్లో చలనం లేదు. పాఠశాల విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఈ గందరగోళాన్ని ఇంకా పెంచుతుంది. ఇటీవల జారీ చేసిన ప్రకటన ప్రకారం సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారమే కాల్ లెటర్లు విడుదల కావాలి. కానీ ఆ రోజు ప్రారంభమైన ప్రక్రియ గురువారం సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఒకవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచే సర్టిఫికేట్లు పరిశీలన ప్రారంభం కాగా, మరొక వైపు కాల్ లెటర్లు ఇంకా విడుదలవుతూ ఉండటం అభ్యర్థులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. మెరిట్ జాబితా ప్రకారం తమకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని చాలామంది అంచనా వేసుకుంటున్నారు. మార్కులు బార్డర్లో ఉన్నవారికి అవకాశం ఉండొచ్చని భావించారు. వీరంతా కాల్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమందికి కాల్ లెటర్లు అందించాయనే దానిపై ప్రకటన చేయకపోవటమే ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్ళాయని, తొలి విడతలో ఇక ఎవరికి రావని స్పష్టత వస్తే ఎదురుచూపులుండవు. కానీ ఆ వివరాలపై అధికారులు ప్రకటించలేదు. కాల్ లెటర్ల విడుదల ప్రక్రియ మంగళవారం, బుధవారాల్లోనే పూర్తయి ఉంటే రానివారు ఇక తమకు రావనే నిర్ణయానికి వచ్చేవారు. కానీ గురువారం కూడా విడుదల కావడంతో తమకు వస్తాయేమోనని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారి జాబితా వెబ్సైట్లో ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ అటు జాబితాలు ప్రకటించకుండా, ఇటు సకాలంలో కాల్ లెటర్లు ఇవ్వకుండా సాగదీస్తుందంటూ కూడా మనకి ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేస్తున్నారు. మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొంతమంది అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాల విద్యాశాఖ డిఎస్సి కన్వీనర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా, ప్రొవిజనల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జాబితా 13 జిల్లాలకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురండి. జాబితాను బహిర్గతం చేయాలంటూ కూడా మనకి ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. టీచర్ల సమస్యలు పరిష్కరించండి అంటే ఇక్కడ మనకి
కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కుర్చీ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. సెలక్షన్ జాబితా వెల్లడించండి. ముందుగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జాబితాని 13 జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకురండి. కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ సాక్ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మనడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. అభ్యర్థుల అగచాట్లకు టెస్టింగ్, వేల మందికి తీవ్ర ఉత్కంఠ, రాత్రికి రాత్రే కాల్ లెటర్లో మాయం, ఎంపిక జాబితా ఇవ్వాలి, వేల మందిలో తీవ్ర ఉత్కంఠ, తంతు ముగించే కుట్రలంటూ ఇక్కడ మనకి క్లారిటీగా సాక్షి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కంప్లీట్ కథ అంతా కూడా మీరు స్క్రీన్ మీద క్లారిటీగా చెక్ చేయొచ్చు. డిఎస్సి కన్వీనర్ గారు అసలు ఏంది సాక్షి పేపర్లో వచ్చిన ఆర్టికల్ అనే దానిపై కూడా మీరు అఫీషియల్గా ప్రెస్ నోట్ అయినా ఇవ్వండి, లేదంటే మీరు ప్రెస్ ముందుకు వచ్చి విద్యాశాఖ మంత్రి గారు మీరు కూడా ప్రెస్ ముందుకు వచ్చి క్లారిటీగా అభ్యర్థులకు వివరణ ఇవ్వండి. ఏమడుగుతున్నారంటే అభ్యర్థులందరూ కూడా 13 జిల్లాలకు సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ జాబితాలనే వెబ్సైట్లో పెట్టండి. దాంతోపాటుగా కట్ ఆఫ్ వివరాలు కూడా వెబ్సైట్లో అందుబాటులోకి తెండి. పీడబ్ల్యూడీ కోటా అభ్యర్థులను ఎక్కడి నుంచి తీసుకున్నారు, అసలు స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకి ఏదైనా ఈ పోస్టుల్లో వేకెన్సీస్ అనేవి తీసారా, అన్నీ కూడా వివరాలన్నీ కూడా అభ్యర్థులు కోరుకుంటున్నారు. అవన్నీ కూడా మీరు కట్ ఆఫ్ వివరాలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టినట్లయితే అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. మనకి క్యాండిడేట్ లాగిన్లో చూసినట్లయితే కాల్ లెటర్స్ అనేవి అందుబాటులోకి ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా ఫైల్ అప్లోడ్ ఆప్షన్లో ఆల్రెడీ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనే అవసరం లేదు. ఆధార్ కార్డ్ కానివ్వండి, మీరు క్యాస్ట్ అప్డేట్ చేయాలంటే క్యాస్ట్ నెంబర్ అనేది అప్డేట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసి జనరేట్ ఓటీపీ క్లిక్ చేయండి. కాల్ లెటర్ కూడా మీకు ఇక్కడ అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఈ కాల్ లెటర్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి పైన ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి లైన్గా 3 డాట్స్ అనేవి వస్తాయి. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మేట్ రూపంలో సేవ్ చేసి దీన్ని అయితే ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఇప్పటివరకు ఉన్న సమాచారం. ఎవరైతే బార్డర్స్లో ఉండి ఆగిపోయిన అభ్యర్థులు ఉన్నారో త్వరలోనే డిఎస్సి అని చెప్పేసి ప్రకటన అయితే చేస్తున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కింద టెక్స్ట్ బుక్లపై ఫోకస్ చేయండి. ఫర్దర్గా నెక్స్ట్ మనకి టెట్ నోటిఫికేషన్ కానివ్వండి, డిఎస్సికి సంబంధించి ప్రతి ఏటా డిఎస్సి అంటున్నారు కాబట్టి ఇంత లేట్ అయితే కాదు. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు ఏ విధంగా డిఎస్సిని సాగదీశారో ఇంత లేట్ అయితే కాకపోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటన అయితే చేస్తూ ఉన్నారు. విద్యాశాఖ మంత్రి గారు ప్రతి ఏటా టెట్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు కాబట్టి 2025 సంవత్సరానికి సంబంధించి ఇంకా టెట్ నోటిఫికేషన్ అయితే రాలేదు. వీలైనంత త్వరగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఎవరైతే బార్డర్స్లో ఉన్న అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించుకోవడానికి కానివ్వండి, ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే బార్డర్ మార్క్స్లో ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేది విద్యాశాఖ మంత్రి గారు అదేవిధంగా డిఎస్సి కన్వీనర్ గారు మీరిద్దరు కూడా ఈ అంశంపై క్లారిటీ ఇచ్చినట్లయితే అభ్యర్థులకి కాస్త ఊరట లభిస్తుంది. ప్రతి ఏటా డిఎస్సి అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నారు కాబట్టి చాలామంది వేల మంది ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆ ఖాళీలన్నీ కూడా మనకి నెక్స్ట్ నోటిఫికేషన్లో భర్తీ చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు అయితే ఆశిస్తూ ఉన్నారు. రామ్ రమేష్ ప్రొడక్షన్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే వేలాది మంది కాల్ లెటర్స్ పొందారో అందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచ్యులేషన్స్, హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎవరైతే బార్డర్స్లో ఉండి ఆగారో దయచేసి మీరు ఎవరు కూడా ఆందోళన చెందకండి. బీ స్ట్రాంగ్, మళ్ళీ గట్టిగా ప్రయత్నిద్దాం. తప్పకుండా మన ఛానల్ ఎప్పుడు మీకు సపోర్ట్గానే ఉంటుంది. శుభం, ధన్యవాదాలు.